అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తిరుపతి జిల్లా వడ్డర్ల సంఘం అధ్యక్షులు గుంజ మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాయలసీమ కమిటీ అధ్యక్షులు దేవళ్ళ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి దేవళ్ళ రమణ, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు అందరూ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్లమెంటు ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చిస్తూ, ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమం తెలుగుదేశం పార్టీతోనే వడ్డర్లకి పెద్దపీట, వడ్డర్లకు గుర్తించిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు, యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు అని ఈరోజుగా చర్చించుకొని, అదేవిధంగా తిరుపతి పట్టణంలో, తిరుపతి జిల్లాలో వడ్డీ ఓబన్న విగ్రహాన్ని ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఆ యొక్క ఓబన్న పారంపరానికి ప్రతిష్టకు గౌరవనీయులు, ప్రీతమ నాయకులు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారిని ఆహ్వానించాలని స్థానికంగా పార్లమెంటు గౌరవనీయులు శ్రీమతి అధ్యక్షురాలు పనబాక లచ్చమ్మ గారిని అదేవిధంగా కలిశాం. అదేవిధంగా తిరుపతి ఇన్ఛార్జి అయిన సుగుణమ్మ గారిని, చైర్మన్ గారిని, అదేవిధంగా నరసింహులు యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా దాలా ప్రభాకర్గా కలవబోతున్నాం. అదే స్థానికంగా ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు గారిని కూడా కలిసి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ ఆదేశాల మేరకు కని ఇనిగని రీతితో ఈ యొక్క తిరుపతి పట్టణంలో వడ్డీ ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి కూడా ఈరోజు అందరినీ కూడా కొంతమంది కలిసాం. వాళ్ళు కూడా ఈరోజు స్థానుకూలంగా పనబాకల చౌక ఇక్కడనే ఉంది, పార్లమెంట్ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు నెంబర్ కూడా ఆమె కూడా కొన్ని సలహాలు సూచనలు ఇది కని ఎరిగిన రీతిలో కూడా జరపదామని అక్క కూడా సూచనిచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చైర్మన్గా ఉన్న సుగుణమ్మ కూడా, నేను కూడా దీనికి పూర్తిగా నా సహకారం ఉంటుంది. ఈడ మీరంతా కలిసి ఈ యొక్క వడ్డీ ఓబన్న విగ్రహాన్ని చరిత్రలో మిగిలిపోయేట్టుగా మీరు జరుపుకోవాలా. మా వంతు, మా కృషి మేము కూడా అన్నీ ఉంటామని కూడా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు యాదవ్ కార్పొరేషను చైర్మన్ గారు, మాజీ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ని కూడా కలిసాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. మన బీసీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో వడ్డర్లే కాకుండా మేము కూడా అన్ని రకాలుగా మీకు తోడుకుంటాం. ఆ విగ్రహాన్ని మన కాబోయే నాయకుడు, కాబోయే మన అధ్యక్షుడుగా పార్టీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు చేతుల మీదనే మనం ఓపెన్ చేసుకుందామని కూడా ఆయన కూడా హామీ ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళా తిరిగి స్థానిక ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యేని కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి సభ్యులు అందరిని కూడా కలుపుకొని మేము ముందుకు పోతాం. ఎమ్మెల్యేని కూడా కలిసేదానికి ఇప్పుడు పోతున్నాం. ఆయన కలిసిన తర్వాత త్వరలోనే డేట్ వస్తానే కానీ ఎనిగిన రీతిలో తిరుపతి అంటేనే ఒక పుణ్యక్షేత్రం గుర్తుకొస్తుంది. ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటేనే, తిరుపతి అంటేనే ప్రపంచ దేశాలకు కూడా ఎంతో ఆదర్శంగా, ఎంతో భక్తిగా మన ఏడుగొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అదే ప్రాంతంలో అటువంటి పుణ్యక్షేత్రంలో వడ్డీ ఓబన్న విగ్రహాన్ని కూడా మేము ప్రతిష్ఠ చేసుకుంటామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు అదేవిధంగా భవిష్యత్తులో వడ్డర్లకి గుర్తింపు ఇవ్వాలన్నా, గుర్తుపెట్టుకోవాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే. ఎందుకని చెప్తున్నామంటే, గతంలో ఎప్పుడూ లేనిది వడ్డర్లకి మొట్టమొదటిగా ఫెడరేషన్ని ఏర్పాటు చేసి, పాలక మండలి ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. ఫెడరేషన్ని కార్పొరేషన్గా మార్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. ఫెడరేషన్కి నిధులు 132 కోట్లు కేటాయించి వడ్డర్ల అభివృద్ధి కోసం కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా ఆదరణ పథకం కింద కుల వృత్తిదారుల్ని, చేతి వృత్తిదారుల్ని గుర్తించి ఆ కులాలకి మా యొక్క జాతిని గుర్తుపెట్టుకునింది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా వడ్డర్లని న్యాయమైన కోరిక అది. వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే మాకు పక్క రాష్ట్రంలో ఎస్సీగా ఉన్నారు. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉపాధి అన్ని రకాలుగా కర్ణాటక రాష్ట్రమే కాకుండా
12 రాష్ట్రాలలో ఈరోజు ఎస్సీ ఎస్టీగా ఉన్నారు కాబట్టి అక్కడ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, రాజ్యసభ సభ్యుల్లో అనేక ఐఏఎస్లు ఐపీఎస్లో ఎదుగుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలో చేర్చాలంటే అప్పుడు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని సత్యపాల కమిటీ వేసి జీవో 173 జారీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది. అదేవిధంగా వడ్డర్లపైన జరిగే దాడుల్ని అరికట్టాలని జీవో ఇచ్చారు. అదేవిధంగా వడ్డర్లని మరి అనేక రకాలుగా క్వారీలలో ఈరోజు మరి 15% కేటాయించి వడ్డర్లు చెందాల్సిన క్వారీల్ని గత వైఎస్ఆర్ ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దినామీ పేర్ల మీద లీజ్ చేసి వడ్డర్ల కలిగిత సంపదని కొల్లగొట్టినారు. వడ్డర్లకు అందుకే 15% 100 హెక్టార్లు ఉంటే 15 హెక్టార్లు వడ్డర్లకు ప్రత్యేకంగా కేటాయించి రాయల్టీలో మరి 50% మరి ₹1,00,000 కట్టాలంటే 50,000 కట్టాలని ఆ విధంగా మరి క్యాబినెట్ గారు తీర్మానం చేసి వడ్డర్లకు ఈరోజు కూటమి ప్రభుత్వం గారు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా వడ్డర్లని మరి గుర్తించి వడ్డర్లకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వడ్డీ ఓబన్ననే మనం విగ్రహం ప్రతిష్ఠ చేసుకుంటున్న ఆ వడ్డీ ఓబన్న అంటే ఈ రాతి వీరుడు వడ్డీ ఓబన్న స్వతంత్రం కోసం పోరాడి రైతుల్ని ఆనాడు రైతుల కోసం బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన చరిత్ర కలిగిన నాయకుడిని ఆయన ప్రభుత్వమే జరపాలా, ఆయన ప్రభుత్వమే ఆయా కార్యక్రమం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కాబోయే భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు కానీ అందరూ కలిసి కూడా వడ్డీ ఓబన్న జయంతిని 2025 జనవరి 8వ తారీఖు జీవో ఇచ్చి 11వ తారీఖు ప్రభుత్వమే జరిపిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఈరోజు వడ్డర్లకి ప్రత్యేకంగా మరి బీమా కానీ అనేక రకాలు కూడా ఇస్తున్నారు కాబట్టి మరి ఇక్కడనే స్థానిక మరి శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, మరి చైర్మన్లకు, పార్లమెంటు సభ్యులకు అందరూ కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అన్ని రకాలుగా సహకరిస్తాం, మిమ్మల్ని ఆ విగ్రహ ప్రతిష్టకు మా వంతు కూడా కృషి చేస్తానన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి అందరికీ కూడా మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.